తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. చిత్తూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సిద్ధి బుద్ధి సమేతుడై స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. స్వామివారి ఉత్సవమూర్తులకు ఆలయ అలంకార మండప వేదిక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి స్వర్ణరథంపై అధిష్ఠించి గణేశ నామస్మరణల నడుమ ఊరేగించారు. ఆలయ ఏఈఓలు రవీంద్రబాబు, ధనుంజయ, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, ఇన్స్పెక్టర్ రవి, బాలాజీ నాయుడు, ఉభయదారులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేస్తుందని ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ బీజేపీ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ఆరోపించారు. కార్మికుల అభివృద్ది సంక్షేమాన్ని గత ప్రభుత్వం వదిలేస్తుందని, కార్మికుల అభివృద్ది సంక్షేమం కోసం కృషి చేస్తామని అన్నారు. అలాగే ఆర్టీసీకి కొత్త బస్సులు, సౌకర్యాలు మెరుగుపరిచేలా పనిచేస్తామని, కేంద్రం ద్వారా నిధులు సంపాదించి మన ప్రాంతంలో ఆర్టీసీ అభివృద్దికి తోడ్పడతామని స్పష్టం చేశారు. ప్రజలతో కూడినటువంటి సంస్థది, నాకు ఇచ్చినటువంటిది ఈ యొక్క జోనల్ చైర్మన్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క ఆర్టీసీ బోర్డులో మేము బోర్డు డైరెక్టర్స్గా కూడా ఉంటాం. గత ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలకు మాత్రమే నిధులు ఇచ్చి అనేక సంస్థలని, వ్యవస్థలని కొంతవరకు నిర్వీర్యం చేసినటువంటి మాట వాస్తవం. ముఖ్యంగా ప్రధానంగా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు ఆ గుంటలు, గోతుల రోడ్లలో ప్రయాణించి అవి చాలా వరకు డ్యామేజ్ కావడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా తట్టడు మట్టేసినటువంటి పరిస్థితి లేదు. అనేక మంది ప్రయాణికులు కానీ, ఆర్టీసీ వ్యవస్థ కానీ కొంతవరకు నాశనం కావడానికి అది కూడా ఒక కారణం. అయితే నేను వ్యక్తిగతంగా ఎవరిని ఏం అనడం లేదు. ఇవాళ ఇది చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి పని. ఒకటి, ఆర్టీసీలో ఇవాళ సుమారుగా 8 నుంచి 10,000 మంది కార్మికుల యొక్క జీవితాలు దాంతో ముడిపడి ఉన్నాయి. కొంతమంది పెన్షనర్స్ ఉన్నారు. 8,000 పైచిలకు అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క వ్యవస్థ ఉంది. వాళ్ళ యొక్క అభివృద్ధి, వాళ్ళకు సంబంధించిన సంక్షేమం, వాళ్ళ గురించి కూడా పట్టించుకుంటారు ఒకటివైపు. రెండోది, లక్షలాది మంది ప్రయాణికులకు మెరుగైనటువంటి అక్కడ కనీస వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. మూడోది, సుదూర ప్రాంతాలకి ఇవాళ ఆర్టీసీ బస్సులు లేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అన్నిటి యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దీంట్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంతో కలిసి మేము నాకున్నటువంటి అనుభవాన్ని కొంత ఉపయోగించుకొని మంత్రి నారాయణ గారితో కానీ, అదే రకంగా పెద్దలు రామనారాయణ గారి మంత్రి గారితో కానీ కలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు
మా మిత్రులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, ప్రతి ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో మా బోర్డు చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు, వారు సీనియర్ రాజకీయవేత్త, వారితో కూడా నిన్నటి రోజు నేను కలిసి మాట్లాడడం జరిగింది. అదే రకంగా ఇవాళ అన్ని జిల్లాలకు సంబంధించి 3 జిల్లాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరితో కూడా కలిసి ఈ యొక్క అభివృద్ధిలో ఆర్టీసీకి కావలసినటువంటి ఈ యొక్క కొత్త బస్సుల యొక్క వేయడం విషయంలో కానీ, అదే రకంగా సౌకర్యాలు మెరుగుపరిచే విషయంలో కానీ, మన యొక్క ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని నూతనమైనటువంటి ఆలోచనలు కూడా వారు నాకు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. వారు కూడా ప్రత్యేకించి కేంద్రం ద్వారా కొన్ని నిధులు సంపాదించి మన ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి కోసం కూడా వారు కూడా సహకరిస్తారని చెప్పారు. ఆ రకంగా మనం ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలిసి ఈ యొక్క ప్రజల సంక్షేమం విషయంలో స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏదైనా సరే వీలైనంత వరకు తీసుకొచ్చి ఉన్నటువంటి పరిస్థితులను మెరుగుపరచడానికి కోసంగా మనకు ఉన్నటువంటి ఈ యొక్క డివిజన్, ఈ యొక్క ఏదైతే ఉందో ఈ ప్రాంతాల్లో ఆర్టీసీని ఒక మెరుగైనటువంటి సంస్థగా ప్రజలకు అందించేటువంటి ప్రయత్నంలో నా వంతు నేను ఖచ్చితంగా. దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత హోంమంత్రిని కలిసేందుకు అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్లారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితతో ఆమె భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసు గురించి ఆమెతో చర్చించారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి జైలు అధికారులకు రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. అనంతరం సీఎంఓ అధికారులను కూడా ఆమె కలిశారు. తన తండ్రి హత్య కేసులో పురోగతిపై వారితో చర్చించారు. కేసు పురోగతికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. తన తండ్రి హత్య కేసులో నిజమైన దోషులను గుర్తించి శిక్షించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె కోరినట్టు తెలుస్తోంది. 6 సంవత్సరాల కిందట తప్పిపోయిన కన్న తండ్రి బాలయ్యను చూసి కూతుళ్లు భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. బాలయ్య అనే వ్యక్తికి మతి స్థిమితం లేకపోవడంతో 6 ఏళ్ల కిందట తప్పిపోయాడు. జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మ గుడి వద్ద తిరుగుతూ ఉండగా మాతృదేవో భవ అనే అనాథాశ్రమం ఆయనకు ఆశ్రయం కల్పించింది. 6 ఏళ్లుగా బాలయ్య అక్కడే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య కూతురు దివ్య నెల రోజుల కిందట ఆ ఆశ్రమంలో ఉన్న వారికి అన్నదానం చేయడానికి వెళ్లారు. ఆశ్రమంలో ఉన్న 130 మందికి దివ్య అన్నదానం చేస్తుండగా తండ్రి బాలయ్య కూడా అక్కడే కనిపించాడు. కన్న తండ్రిని గుర్తుపట్టి బాలయ్య కూతురు భావోద్వేగానికి గురైంది. తండ్రిని హత్తుకుని ఏడ్చింది. ఇన్నాళ్లు తమ తండ్రికి ఆశ్రయం కల్పించిన ఆశ్రమ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరికీ నమస్తే. ఈ బాలయ్య అనే వ్యక్తిని దాదాపు మనం ఒక 6 సంవత్సరాల క్రితం తీసుకురావడం జరిగింది. సో తీసుకొచ్చిన తర్వాత వారి కూతుర్లు ఎవరైతే ఉన్నారో దివ్య గారు, లావణ్య, వారిద్దరి కూతుర్లు. నేనెవరు? ఆమె గత నెల 2 నెలల నుంచి కూడా అన్నదానాలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి అన్నదానం అయిపోయిన తర్వాత మరి నిజంగా వాళ్ళ కూతుర్లు వచ్చి నా దగ్గర కన్నీరు పెట్టుకోవడం జరిగింది. మా నాన్నని ఎక్కడైనా వెతకండి, మేము ప్రతిరోజు వెళ్లి వెతుకుతా ఉన్నాము, మా నాన్న ఎక్కడ రోడ్ల మీద కనిపించట్లేదు. నిజంగా మా నాన్న దొరికితే నేను ఖచ్చితంగా మా నాన్నగారిని చూసుకుంటానని ఒక ఆలోచన విధానం, వాళ్ళు చెప్పినటువంటి మాటలు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. మా దగ్గరే ఉండింది, కాకపోతే మీరు చూసుకుంటారా లేదా అని అబ్జర్వేషన్ ఉంటుంది కంపల్సరీ. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత ఎవరు పట్టించుకోరు తల్లి, అట్లని ఖచ్చితంగా మీరు చూసుకుంటారని నాకు నమ్మకం కలిగిన తర్వాతనే మీకు హ్యాండ్ తీసుకొని పోవాలి. బాయ్. కర్ణాటక రాష్ట్రంలోని ఉల్లాల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈత రాక స్విమ్మింగ్ పూల్లో మునిగి 3 యువతులు మృతి చెందారు. మైసూర్కు చెందిన కీర్తన, నిశిత, పార్వతి అనే 3 యువతులు ఈత కొట్టేందుకు స్విమ్మింగ్ పూల్లో దిగారు. అయితే లోతు ఎక్కువగా ఉండడంతో ఒకరిని కాపాడేందుకు మరొకరు వెళ్లి ఈత రాక 3 మునిగిపోయారు. ఈత రాకపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. సమీప ప్రాంతంలో ఎవరూ లేకపోవడం వల్లే వీళ్లు చనిపోయారని స్థానికులు భావిస్తున్నారు. 3 యువతులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి, రక్షిత తాగునీరు సరఫరా చేయాలంటూ ఆయా గ్రామాల అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు. పారిశుద్ధ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు. శ్రీకాకుళంలో మోడల్ టాయిలెట్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రాబోయే గోదావరి పుష్కరాలపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన. ఘాట్ల నిర్మాణం బాధ్యత ఇరిగేషన్ శాఖ తీసుకుంటుందని స్పష్టం. కర్ణాటక రాష్ట్రంలో విషాద ఘటన. ఈత రాకపోవడంతో స్విమ్మింగ్ పూల్లో దిగిన 3 యువతుల మృతి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.